ఇళయ దళపతి విజయ్తో యువల గీతాలు పాడే అవకాశం నటి రకుల్ ప్రీత్ సింగ్ వరించనుందా? దీనికి కోలీవుడ్లో అలాంటి అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. విజయ్ ప్రస్తుతం అంటి దర్శకత్వంలో తన 61వ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి దళపతి, మూండ్రుముగం పేర్లు పరిచయంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మీనన్ ముగ్గురి బ్యూటీస్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో విజయ్ తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంతకు ముందు తుపాకీ, కత్తి చిత్రాలను తెరకెక్కించిన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటించడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కానట్లు తాజా సమాచారం. ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంభవమైన టైటిల్ పరిచయంలో ఉంది. ఈ చిత్రం తర్వాత విజయ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టున్నారు. ఇందులో కథానాయికగా నటించే అవకాశం నటి రకుల్ ప్రీత్ సింగ్ వరించబోతున్నట్లు తాజా సమాచారం. అయితే కోలీవుడ్లో ఈ అమ్ముడికి సెకండ్ ఇన్నింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. తడియారు తాక్కు చిత్రంలో కోలీవుడ్కు దిగుమతి అయిన ఈ పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఆ చిత్రంతో పాటు ఆ తర్వాత నటించిన ఎన్నమో ఏమో, పుత్తగం చిత్రాలు నిరాశపరచడంతో అమ్ముడిని కోలీవుడ్ ఐరన్ లెగ్ నటిగా ముద్ర వేసి పక్కన పెట్టేసింది. అయితే టాలీవుడ్ మాత్రం అందలం ఎక్కించిందండోయ్. అక్కడ ఇప్పుడు ముద్దుగుమ్మ టాప్ హీరోలలో ఒకరు. దీంతో కోలీవుడ్ మళ్ళీ ఎర్రతివాచి పరుస్తుంది. ఇప్పటికే కీర్తికి జంటగా ధీరనధ్యాన్ ఒండ్రు చిత్రంలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ విజయ్తో డ్యూయెట్లు పాడే అదృష్టం లభించినట్లు టాక్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రంలో కథానాయకికి రకుల్ ప్రీత్ సింగ్ అన్నది గమనార్హం. అలా విజయ్కు జంటగా నటించే అవకాశాన్ని ఆ దర్శకుడు కల్పించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఏది ఏమైనా ఇళయ దళపతులు డ్యూయెట్లకు సై అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.